భారత రాష్ట్రపతి రాజ్యసభకి నలుగురిని నామినేట్ చేశారు. ఈ నలుగురు కూడా మంచి ఫీల్డ్స్ లో ఎక్స్పర్ట్స్ అన్నమాట. ముఖ్యంగా హర్షవర్ధన్ శ్రింగ్లా, ఈయన ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్, ఈయన ఫార్మర్ ఫారెన్ సెక్రటరీగా పనిచేశారనమాట. అమెరికాకి అంబాసిడర్ గా బంగ్లాదేశ్ లో, థాయిలాండ్ లో ఇలా రకరకాల ప్రాంతాల్లో వర్క్ చేశారు. అండ్ 2023లో భారతదేశం G20 ప్రెసిడెన్సీ స్వీకరించినప్పుడు ఈయన చీఫ్ కోఆర్డినేటర్ గా ఉన్నారనమాట. రెండో వ్యక్తి మీనాక్షి జైన్. ఈవిడ చాలా ఫేమస్ హిస్టారియన్, అకాడమిషియన్ అనమాట. ఈవిడ చాలా బుక్స్ రాశారు. ముఖ్యంగా ఇండియన్ సివిలైజేషనల్ అండ్ రిలీజియస్ హెరిటేజ్ మీద ఆవిడ వర్క్స్ చాలా కీలకం అనమాట. 2024లో ఆవిడ రిలీజ్ చేసిన ఒక బుక్ చాలా ఫేమస్ అయింది. విశ్వనాథ్ రైజెస్ అండ్ రైజెస్ ద స్టోరీ ఆఫ్ ఎటర్నల్ కాశీ అని చెప్పి ఒక వర్క్ రాశారు. దానిలో కాశీ యొక్క చరిత్ర గురించి చాలా అద్భుతంగా రాశారు. దాంతో పాటు ఫ్లైట్ ఆఫ్ డైటీస్ అండ్ రీబర్త్ ఆఫ్ టెంపుల్స్, అది కూడా చాలా ఫేమస్ వర్క్. ద బ్యాటిల్ ఫర్ రామా కూడా ఆవిడ రాసిన ఫేమస్ వర్క్ అనమాట. రాజ్యసభకు నామినేట్ అయిన మూడో వ్యక్తి ఉజ్వల్ నికమ్, చాలా ఫేమస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంతేకాదు హై ప్రొఫైల్ క్రిమినల్ కేసెస్ లో ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు. ముంబై టెర్రర్ అటాక్స్, కసబ్ విషయంలో కూడా ఆయనే చాలా స్ట్రాంగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనమాట. 26/11 అటాక్స్ ప్రూవ్ చేయడంలో ఆయనే చాలా కీలకమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని చెప్పొచ్చు. తర్వాత సదానందన్ మాస్టర్, ఈయన కేరళకు చెందిన సీనియర్ సోషల్ వర్కర్ అండ్ ఎడ్యుకేషనిస్ట్ అనమాట. అండ్ మాతృభూమి కథనం ప్రకారం ఈయన పైన అటాక్ కూడా జరిగిందంటే ఎప్పట్లోనో ఆయన సర్వైవ్ అయ్యారంట కూడా. తర్వాత ఆయన భారతీయ విచార కేంద్రంలో కూడా ఐడియాలజికల్ గా పనిచేశారని తెలుస్తోంది.